స్తోత్రం. స్థలము లేనందున చాలు చాలు. మరోసారి చదువుతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి నుండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను. ఇది కురోనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించక పూర్వమే ఆయన కూర్చిన ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచింపజేశాడు దేవుడు. ఆయన ఎక్కడ జన్మిస్తాడో కూడా ప్రభువు తెలియజేశాడు. మీకా గ్రంథంలో ఆయన తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఏమనంటే, బెత్లెహేమా, యూదా ప్రదేశంలో నీవెంత మాత్రము తక్కువని దానవు కావు. చూడు, లేఖనాల్లో మీకా గ్రంథంలో ప్రభువైన దేవుడు 5వ అధ్యాయం 2వ వచనములో, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలా ఇక్కడ ప్రభువైన దేవుడు మీకా ద్వారా బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమే, నీవు స్వల్పమైన దానవే, నీవు ఎన్నిక లేకపోవచ్చు, నీ కొద్ది గ్రామమే, చిన్న గ్రామమే. మా వినాల, గ్రామం చిన్నదే, గ్రామం స్వల్పమైనదా? ఈ ఊరా మా వినా, ఈ ఊరా, ఈ ప్రదేశమా, మీ ఊరు ఈ ఊరా, ఇక ఏది డెవలప్ కాలేదు, ఇంకా అభివృద్ధి కాలేదు అని ఒక గ్రామాన్ని చూసి అనుకుంటాం. ఇక్కడ ప్రభువైన దేవుడు కూడా ఇక్కడ నీవు యూదావారి కుటుంబములలో, ఎక్కడ యూదావారు వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటాడు. అయితే యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పగామమైనను, నీవు కొద్దిదానివే అయినను ఏమవుతాడు? నా కొరకు దేవుడు అంటాడు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. నా ప్రజలుగా ఉండడానికి, నా సొత్తుగా ఉండడానికి, నా జనాంగంగా ఉండడానికి, నా బిడ్డలుగా వారు పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు ఉండడానికి, నా శక్తి నా సామర్థ్యాన్ని కలిగిన వారుగా వారు ఉండడానికి వారు ఏలబోవువాడు. ప్రభువైన దేవుడు తెలియజేస్తాడు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. మా విధాన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువైన దేవుడు మా వినాల, ఆ గ్రామం స్వల్పమైనది, ఆ గ్రామం చిన్నది, ఆ గ్రామం ఎన్నిక లేనిదే, ఆ గ్రామం ఎవరు పట్టించుకోనిదే, ఎవరు కూడా గ్రామం దృష్టి పెట్టనిదే. అయినా మా వినాల, ఎవరి దృష్టి ఉంది? దేవుని దృష్టి ఆ గ్రామం మీద. ఈనాడు మన జీవితాల్లో కూడా మనకి ఎన్నిక లేని వారుగా ఉండవచ్చు. ఎవరి దృష్టికి ఎన్నిక లేనివా? వీరే పార్టీ వారు, వీరి పరిస్థితి ఏముంది అని అనుకునేవారుగా ఉంటాం. మా వినాల, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఎన్నిక లేకపోవచ్చు, నీలోని గొప్పవాడిని దేవుడు రప్పించేవాడుగా ఉంటాడు, నీలో ఘనమైన వాడిని దేవుడు రప్పించేవాడుగా ఉంటాడు. ఎన్నిక లేకపోవచ్చు, నీలో నుండి ఘనమైన వారిని, బలమైన వారిని దేవుడు లేపి శూరులైన వారుగా, బలమైన వారిగా దేవుడు నీలో నన్ను లేపేవాడుగా ఉంటాడు. ప్రభునందు ప్రియులారా,
లేఖనాలు సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా అనే ఆమె ఉంది. హన్నా ఆమెకు ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే తన చవితి అన్న తన వైద్యకు పెరిగిన ఏం చేస్తుంది ఆమెను? నువ్వు అటువంటి దానివి, నీకు బిడ్డలే లేదు, నీకు అది లేదు, నీకు ఇది లేదు కదా. ఎంత విసిగించేదిగా ఉంది ఆమె. మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏడుపే ఏడుపు. అన్న ఏడుస్తూనే ఉండేది. తృణీకరించబడేది, ద్వేషించబడేది, అసహించబడేది, హేళన చేయబడేది. వినాల. కానీ ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఎప్పుడైతే ప్రార్థించిందో, వినాల. బిడ్డ లేదు, తృణీకరించబడింది, నువ్వు అటువంటిది ఇటువంటి దానివి, ద్వేషించబడిన వినాల. ఆమెలో నుండి ఎవరు వచ్చారు? ద్వేషించబడిన అన్నాలో ఎవరు వచ్చారు? సమూయేలు బయటకు వచ్చాడు. ఆయన సమూయేలు ఎటువంటి వాడు? న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు. 3 ఘనమైన పదవులు కలిగినటువంటి యాజకుడు సమూయేలు కనగలిగింది. దేవుని చప్పట్లు కూడా దేవుని మైపడదాం. మనం బలహీనమే, మనం బలహీనమే. వాడిది ఏముంది, ఆమెది ఏముంది, ఏముంది ఆమెకు? వినాలా ప్రియులారా, దేవుడు ఘనమైన వారిని మనం ద్వేషించబడవచ్చు, కానీ దేవుడు ద్వేషించాడు. నీవు దేవుని ఎడ నమ్మకంగా ఉండగలిగితే, నీవు సంపూర్ణంగా దేవునికి లోబడగలిగితే, నీలోని రాజును దేవుడు పైకి లేపుతాడు, నీలోని చక్రవర్తులు దేవుడు పైకి లేపుతాడు, నీలో నుండి బంతి దైవజనులను దేవుడు నీలో నుండి లేపేవాడుగా ఉంటాడు. అది సాధ్యం. కనుకనే చదివిన వాక్య భాగములో ఈ జనసంఖ్య వ్రాయటానికి కైసరవు ఐగుప్తు వల్ల ఆజ్ఞ అయింది. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడ పుడతాడని తెలియజేశాడు. ఇక్కడ లేక ఎక్కడ? బెత్లెహేములో. ఈ జనసంఖ్య వ్రాయించడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఈ జనసంఖ్య వ్రాయించినప్పుడు అక్కడ ఏం జరిగింది? 3వ వచనం, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళిరి. ఎక్కడ వెళ్ళారు? తమ తమ పట్టణాలకు. ఎందుకు జనసంఖ్య రాయించుకోవాలా? అయ్యా మరి ఫలానా బెత్లెహేమయ్యా, బెత్లెహేములో ఫలానా లైనయ్యా, ఫలానా ప్రదేశమయ్యా అని చెప్పి రాయించుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. అదే సమయంలో వినాల, యోసేపు 4వ వచనం, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన ఊరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడమ్మా వినాల. ఎక్కడున్నాడు ఆయన? ఆ సంఖ్యలో వ్రాయబడు గలిలయలో నజరేతులో ఉన్నాడు. అప్పుడు ఈ ప్రజాసంఖ్య వ్రాసే పరిస్థితుల్లో ఎక్కడున్నాడు? గలిలయలోని నజరేతులో ఉన్నాడు ఆయన. యూదయలో బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. వినాల. ఈ కారణం ఏమిటంటే, ఈ ప్రజాసంఖ్య వ్రాయించడం, ప్రజాసంఖ్యలో వ్రాయబడి మీరు మీ గ్రామాలకు వెళ్ళమని ఆజ్ఞాపించడం కారణం ఏమిటంటే, ఎవరు? ఈ మరియా యోసేపు ప్రదానం చేయబడిన మరియను తీసుకొని ఎక్కడ? ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు ఆ బెత్లెహేముకు వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. వినాలా, ఇవన్నీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు బెత్లెహేము పుట్టాలని దేవుడు ముందే నిర్ణయించాడు. నిర్ణయించిన ప్రకారం యోసేపు వెళ్ళాలంటే ఏం చేయబడాలా? ప్రజాసంఖ్య వ్రాయించాలని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. వినాలి, ఇదంతా కూడా దేవుని సంకల్పం, దేవుని కార్యాలు జరిగించడానికి. మన జీవితాల్లో కూడా అనేక పర్యాలు శ్రమలు, బాధలు, కష్ట నష్టాలు, ఇరుకు ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనం అనుకుంటాం, ఏంటి ఈ శ్రమలు, ఈ బాధని, కష్టమేంది, ఈ ఇబ్బందులు ఏంది అనుకునే వారిగా ఉంటాం. వినాల, ఈ శ్రమలు, బాధలు, కష్ట నష్టాలు కూడా మనకి ఎందుకు వస్తాయో తెలుసా? దేవునికి దగ్గర దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు రప్పించేవాడిగా ఉంటాం. దాని గురించి యోచన చేసి ఏంటి మనం బాధపడేవారిగా ఉంటాం. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది మన జీవితాల్లో. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఒక శ్రమ, బాధ ద్వారా
దేవుడు తనకు దగ్గరగా తన కార్యం నెరవేర్చబడడానికి దేవుడు సంకల్పించేవాడుగా ఉంటాడు, ఆ బాధను రప్పించేవాడుగా ఉంటాడనే విషయాన్ని లేఖనాల్లో అనేక సంఘటనలు చూడగలం. యోసేపు నన్ను ద్వేషించడానికి కారణం, గోతులు వేయటానికి గల కారణం, అక్కడ అమ్మి వేయటానికి గల కారణం, ఇదంతా కూడా ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఆయన దేవుని సంకల్పం. ఆ సంకల్ప ప్రకారంగా వారు ముందుగా పోషించడానికి దేవుడు యోసేపును ముందుగా స్థలానికి పంపిన వాడిగా ఉన్నాడు. మా వినాల ప్రభునందు ప్రియమైన వారి సంఖ్యలో వ్రాయబడడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ చూడండి 6వ వచనంలో, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. రైదలా ఎక్కడ వెళ్ళిన తర్వాత, బెత్లెహేము వెళ్ళిన తర్వాత కానీ అక్కడ ప్రసవ దినాలు నిండలా. బెత్లెహేము వెళ్ళిన ప్రసవ దినాలు నిండెను కనుక మన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి, ఎక్కడ లేక సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఎక్కడ స్థలము లేదు? సత్రములో స్థలము లేదు. గ్రామం అయిందే. ఏ గ్రామం అది? బెత్లెహేమే అయింది. బెత్లెహేము ప్రజాసంఖ్య రాయటానికి వెళ్ళాడు, కానీ అక్కడ స్థలము లేని పరిస్థితులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సత్రము అని అంటే లోకమే ఒక సత్రంగా మనం భావించవలసిన వారమై, లోక సత్రం. అందుకే మన పితరులు అయిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మేము యాత్రికులము ప్రయాణస్తులమై ఉన్నామని తెలియజేశారు. ఏమై ఉన్నాం మనం? యాత్రికులం, ప్రయాణస్తులం. ఈ భూలోకది యాత్ర. ఇక్కడ లోకంలో జన్మించాం, మన జీవితాన్ని ముగించుకుని ఏం చేస్తాం? మా దేశం ఇది కాదయా, మా దేశం పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికురాను. కనుక ఏ దేశం మంది? పరలోక దేశం మంది. ఈ దేశం మంది కాదు, ఇది యాత్ర, ఇది సత్రం. ఈ భూలోక సత్రంలో మనం బస చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ లోకమే స్థిరమనుకుంటే లోకంతో పాటు నరకాగ్నిలో పడిపోవటమే. ప్రభు అందుకే తెలియజేస్తాడు, సత్రములో వారికి స్థలము లేదట. ప్రభు అయినా వినాలా, ప్రభు అని యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఎక్కడ? ఆ ప్రాంతంలో స్థలము లేకుండా పోయింది. సత్రములో వారి స్థలం ఎవరు ఇవ్వలేదు, ఎవరు చేర్చుకోలేదు. అక్కడ ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకులని తెలియజేస్తాడు. అక్కడ వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినం నిండెను కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. మా వినాలి, ఎంత దీనాతి దీనంగా ప్రభువు పుట్టాడు. ఎందుకనంటే ఇది తక్కువ వారికి కూడా అవకాశం కల్పించుతారు. వినాల, రాజుల గృహాలు పుడితే, రాజుల గృహాల్లో పుట్టాడనుకో, పేదలు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందా? కొద్దివారు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందా? ఎవరు వెళ్ళటానికి ఆస్కారం ఉండదు. కనుకని ఇది అందరికీ ఆమోదయోగ్యమైన రీతిగా ఉండడానికి ప్రభైన దేవుడు అక్కడ పశువుల తొట్లో జన్మించినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈనాటి దినాల్లో కూడా మా ప్రభు అయిన యేసయ్యకు స్థలం ఇచ్చేవారుగా లేదు. పండుగ చేసేది యేసు ప్రభువుకే. ఎవరికి పండుగ? యేసయ్యకే పండుగ చేస్తారు. యేసయ్యనేమో ఎక్కడ పెడతారు? యేసయ్యనేమో బయట పెడతారు, ఇంటిలోనేమో ఆచారాలన్నీ పెడుతూ ఉంటారు. ఇంటిలో అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే. మనుష్య హృదయంలో కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన పద్ధతులు, వ్యతిరేకమైన దేవుడు చింతించి, దేవుడు దుఃఖపడి ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్థలము లేని రీతిగా ఈనాడు క్రైస్తవ్యం పండుగ చేసేవారి విధానం మనం చూస్తాం.
చుట్టూ లైట్లన్నీ బజార్లో చుట్టూ కడతా ఉన్నారు. నక్షత్రాలు ఇంటి మీద స్టార్లు పెడతా ఉంటారు. ఇంటిలో అంతా పండుగ వాతావరణం ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆశించే పండుగేనా? ప్రభు అయిన యేసయ్యకు స్థలం ఉందా? ప్రభు అయిన యేసు ప్రభు వారికి నీ ఇంటిలో స్థలం ఉన్నదా? నీ హృదయంలో స్థలం ఉన్నదా? ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నివసించే విధంగా నీ ఇల్లును శుభ్రపరుస్తూ ఉన్నావా? ప్రభు పాదాలను గడిపే అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ఈనాడు అనేకులు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆహ్వానించింది మార్త తన ఇంటిలోనికి. మార్త ఇంట్లోనికి ప్రభువుని ఆహ్వానించింది. ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత మేము వినాలా ఏం పెట్టుకుంది? విస్తారమైన పని పెట్టుకుంది. విస్తారమైన పని పెట్టుకుంది. ప్రభువుని ఇంటికి ఆహ్వానించింది. ఏం పనిలో ఉందామే? విస్తారమైన ప్రభు పనులు లేదు. ప్రభు చిత్తం నెరవేర్చేదిగా లేదు. ప్రభు పాదాల దగ్గర లేదు. ప్రభు మాట వినేదిగా లేదు. ప్రభువుకు లోబడేదిగా లేదు. ప్రభువుకు విధేయత చూపేదిగా లేదు. ప్రభు చిత్తం నెరవేర్చేదిగా లేదు. ఎలా ఉంది? విస్తారమైన పని పెట్టి శాంతినిచ్చే ప్రభు, సమాధానమిచ్చే ప్రభు, నెమ్మదిచ్చే ప్రభు, ఆదరించే ప్రభు, ఓదార్చే ప్రభు, సంతోషంతో నింపే ప్రభు, ఆనందం నింపే ప్రభు ఇంటిలో చేర్చుకొని ఇదేం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతూ ఉంది. విస్తారమైన పని మా వినాల ప్రభు నందు ప్రియులారా, మార్త కూడా అదే విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి ప్రభు దగ్గరికి వచ్చిందంట. ప్రభువా ఈ విస్తారమైన పని పెట్టుకుని పనిలో నేను నిమగ్నమయ్యాను కదా, ఈ పనిలో నాకు సహకరించకుండా, ఈ ప్రయాసంలో సహకరించకుండా, ఇది నీ కొరకు సిద్ధపరుచుంది వాటిని సహకరించకుండా, ఇది అంతా నీ కొరకు సిద్ధపరుస్తున్నాను కదా, ఈ వంట నీ కొరకే, ఈ ఆహారం నీ కొరకే, ఈ పరిస్థితి అంతా నీ కొరకే కదా, ఇదంతా నీ కొరకే కదా నేను చేస్తుంది. అమ్మా వినాలా, ప్రభువుని చేర్చుకొని చేస్తుంది. ఆమె విస్తారమైన పని పలావ్ వండాలనుకుందో, మరి రొట్టెలు చేయాలనుకుందో, లేక మటన్ చేయాలనుకుందో, ఎటువంటి కూరలు చేయాలనుకుందో, ఎటువంటి పిండి వంటలు చేయాలనుకుందో, విస్తారమైన పనులు నిమగ్నమైంది. ఈనాడు కూడా ఇప్పుడు ఫంక్షన్ వచ్చిన దానికి ఏం చేస్తాం? కుటుంబం వరకు చేసుకుందాం అనుకో, పలావ్ వండుకుంటాం, బిర్యానీ చేసుకుందాం అనుకుంటాం, రకరకాల వంటలు చేసుకునే ఆలోచన కలిగి ఉంటాం. ఇవి కూడా విస్తారమైన పని పెట్టుకొని అమ్మ వినాలి ఏం చేయాలని? ప్రభువును తృప్తిపరచడానికే. దేనికి? ఎవరికి ఇది? ప్రభువు కొరకే. ప్రభువు కొరకే చేస్తూ ఉంది ఆమె. ప్రభు దగ్గరికి వచ్చింది. నీకు చింత లేదా ప్రభువా? ఏమంటుంది? నీకు చింత లేదా? నాతో సహకరించడానికి నాకు దూరంగా ఉన్న నా పనిలో సహకరించకపోయినా ఈ మరియను చూసి నీకు చింత లేదా? నన్ను ఒంటరిగా విడిచిపెట్టి నీకు చింత లేదా? మా వినాలా ఎవరి మీద సడుగుతుంది? ఎవరి మీద సడుగుతుంది? ప్రభు మీదనే సడుగు. నీకు చింత లేదా? నా సహోదరు నన్ను విడిచిపెట్టి నీకు చింత లేదా? సహకరించబడి నీకు చింత లేదా? ప్రభు ఏమన్నాడు? మార్త ఏమన్నాడు? మార్త నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి చింతపడుతున్నా. ఈనాడు అనేకులు అదే ఎంత ఏమి చేశాను, ఇల్లంతా శుభ్రం చేశాను, సున్న వేయించాను, అది చేశాను, ఇది చేశాను, నవాళ్ళు ఉతికాను, కుండలని దోవాను, చొట్లని దోవాను, ఎత్తడి పాత్ర చెయ్యి అరిగిపోయింది. ఎన్ని పిండొట్లు వండుకున్నావో. అబ్బో ఇలా మా కోడలు గుంటలో ఈసారి చేయలేకపోతాను మావయ్య, అన్నీ ఆర్డర్ ఇచ్చావు, కొట్లు ఆర్డర్ ఇచ్చాను, చేయలేకపోతాను. ఏం చేయాలా? ప్రభువు పెట్టడానికి, నీవు తినటానికి, నీవు ధరించడానికి బట్టలు వినాలా? ఇవన్నీ కూడా ఇవి మనం అలంకరణ చేసుకోవడానికి దేవునేమో దూరం పెడుతున్నాం. మనం అలంకరించుకుంటూ ఉన్నాం. ఇంటిని అలంకరించుకుంటున్నాం, ఒంటిని అలంకరించుకున్నాం, పంటిని ఏం చేస్తున్నాం? రుచికరమైన ఆహారాలు సిద్ధపరచుకుంటున్నాం. వినాలమ్మా, ప్రభు సంతసిస్తా ఉన్నాడా?
ప్రభువుకు ప్రభు ఆశించే ఆహారం నీవు పెడతా ఉన్నావా? ప్రభువు ధరించాలనుకున్న వస్త్రం నీవు ధరిస్తా ఉన్నావా? ప్రభువు వెలిగించాలనుకున్న నీ హృదయం వెలుగుతూ ఉందా? నీవు స్టార్ ఇంటి మీద స్టార్ పెడతావు. ఇంటి మీద స్టార్ అంటే స్టార్ ఇంటి మీదనే ఉండేదన్నా వినాలా? నీవు ఒక నక్షత్రంగా మారిపోవాలి. ఎలా ఉండాలా? నీవే ఒక నక్షత్రంగా మారాలి. నీవే ఇతరులను ప్రభువును నడిపించేవారుగా ఉండాలి. నక్షత్రం ఏం చేసింది అమ్మ వినాల? జ్ఞానులకు, ఇటు చూడండి, జ్ఞానులకు నక్షత్రం ఏం చేసింది? దారి. మరి నీవు నేను కూడా నక్షత్రాలమా కావా? చూడండి, ఆ మాట లేఖనాలు చూద్దాం. చూడండి, ఇంటి మీద పెట్టేస్తాం. మేము క్రైస్తవులను చెప్పుకుంటాం కానీ నువ్వు దారి చూపలేవు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. బుద్ధిమంతులైతే చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు చూడండి, ఎవరు అనేకును త్రిప్పుదురు వారు నక్షత్రము వలె. ఎవరంట వీరు? ఎవరు? నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులు తిప్పుతారో. మా కొద్ది ముందు జరగండి అమ్మ, ముందు జరగండి అమ్మ, ముందు చూడండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది జరగండి, ముందు జరగండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియమైన వారికి అంటాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతారో వారు ఏమంటారు? వారు నక్షత్రం వలె నిరంతరము. మా వినాలి, నక్షత్రం ఒకరు ప్రభు దగ్గర నడిపించేవారే నిజమైన నక్షత్రం. మా వినాలి, ఎవరు? నక్షత్రం అంటే ఏంది? ఇంటి మీద పెట్టేదా? అది ఏం చేసేది? నక్షత్రం అనేకులను ప్రభు దగ్గర దారి చూపాల, ప్రభు దగ్గర నడిపించాలా. ఇదిగో ప్రభు సన్నిధికి రా. సమస్యలు దేవుడు ప్రభు తీర్చేవాడు, నిన్ను రక్షించువాడు ప్రభు, నిన్ను విమోచించువాడు ప్రభు, నిన్ను పరమనుకు చేర్చేవాడు ప్రభు, పరలోకం ఇచ్చేవాడు ప్రభు అని అనేకులను మా వినా నడిపించేవారుగా ఉండాలి. నీవు నీతిమంతులుగా తీర్చబడాలా, ఇతరులను నీతిమంతులుగా తీర్చబడాలి. నీవు నడిపించేటప్పుడు నీవే ఒక నక్షత్రం. నక్షత్రం కట్టేస్తాం, ఎవరికి దారి చూపం. మా వినాల, మనమే అడ్డుగా ఉంటాం. జాగ్రత్తగా వినాల, మనమే అడ్డైపోతాం. మన మాటలు, మన చూపు, మన ప్రవర్తన, మన నడవడే. ఈమె ప్రభువును గురించి చెబుతుంది, ఈమె మాట సరిలేదు, ఈమె చూపు సరిగా ఉండదు, ఈమె నడక సరిగా ఉండదు, ఈమె ప్రవర్తన సరిగా ఉండదు, ఈమె సంగతి మాకు తెలియదా? వినాలి అందరా. మన గ్రామంలో ఉన్నాం, ఎవరైనా వారి పరిస్థితి అంతా తెలుసు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంట వారి సహోదరులు కూడా ఆయన విశ్వాసం ఉంచలేదట. అది ఈయన వడ్లమాని కుమారుడు కాదా? ఈయన మరియ కుమారుడు కాదా? ఈయన మనతో ఉన్నవాడు కాదా? ఈ మనకు తెలియదా ఈయన సంగతి? వడ్రంగ పని చేశాడు కదా తండ్రి దానితో. ఈయనేంది? ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలు ఎలా ఉన్నారంటే అవన్నీ గత జీవితం ప్రభు నమ్మిన తను పాతి పెట్టిన వారుగా. మాట మారింది, చూపు మారాల, తలంపులు మారినాయి, ఆలోచనలు మారినాయి, ఊహలు మారినాయి, నడక మారింది. ఏంది ఇంతలా మార్పు? ఎంతమంది తిట్టేవాడు కదా, ఎంతమంది ఇతను చూస్తే భయపడేవాళ్ళం కదా. ఒక గ్రామంలో ఒక పాస్టర్ గారు వాచ్ చేస్తూ ఉంటే ఒక పాము, ఒక పాము మారు మనసు పొందిందంట. నువ్వు అనేకులు కరుస్తూ ఉన్నావు, అటు చేస్తున్నావు ఇటు చేస్తున్నావు అని అంటే మారు మనసు పొందిందంట. ఎవరైనా పోతే కరవకూడదు, ఎగబడకూడదు, బుస్ అనకూడదు, బెదిరించకూడదు అని చెప్తే సరేనా ఎట్లనా, అదే సరేనా అని మారు మనసు పొందిందంట. ఏమి లేదు, బుస్ అంటలేదంట. పాము చూడగానే ఇంతకుముందు భయపడేవాడు, ఇప్పుడు పాము చూడగానే ఇప్పుడు ఏం పాము ఏమంటలా
వెళ్తానే ఉంటుంది, దగ్గర వెంటనే పొల పెట్టి కదిలించనే ఏమంటలేదంట. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని రాళ్ళు ఇటు అట్ట ఇటు ఇది చేస్తూ ఉండే ఇంకా ఎక్కువ తొంటరిగా ఉన్నవాళ్ళు తోక పట్టుకొని గిరగిరా తిప్పుతున్నారంట. తిప్పి కింద ఇటు ఇట్లా మనకు తెలిసిందేగా కదా. ఏమి కాదు, ఏమనకపోతే దాన్ని అలా చేస్తాం. ఇదేంది, ఈయన మారు మనసు పొందమన్నాడు, మారు మనసు పొందింది, ఈ బాధ ఏంది, ఈ పరిస్థితి ఏంది, పిల్లలు కూడా ఏడలు అయిపోయా, పిల్లలు కూడా తిప్పి గిర నన్ను ఆట బొమ్మ ఆడుకుంటున్నారు. ఈ పాస్టర్ గారు ఏంది మారు మనసు పొందమన్నాడు, పరలోకం ఇస్తారన్నాడు, ఇటువంటి పరిస్థితి ఏందని బాధపడతా ఉందంట. ఒకరోజు మరి ఆ పాస్టర్ గారు వస్తా దారిన, నేను ఇక్కడ మారు మనసు పొంది పావుకు మారు మనసు బోధించాడు కదా, ఎలా ఉందని చూస్తే ఎక్కడ కనపట్లేదంట. వీళ్ళు దెబ్బకు తట్టుకోలేక ముళ్ళ కంచులో పక్కన పడి మూలుగుతూ ఉంటే, ఏవి సర్పమా ఏడున్నావు అంటే, నువ్వేమో నీ మాట విన్నాను, నేను మారు మనసు పొందాను, పిల్లలకు కూడా ఏడనైపోయారు కదా. అంతకుముందు నా దగ్గర ఎవడు వచ్చేవాడు, నన్ను చూస్తే ఆడలిపోయేవాడు. మా వినాల ఆ స్థితి అలా ఉండాల. గత దినాల్లో నిన్ను చూచి భయపడిన వారు, గత దినాలు నిన్ను చూచి ఆందోళన చెందిన వారు, ఇప్పుడు నిన్ను చూచి ఏమన్నా నీ దగ్గరకు వచ్చేవాడు. అమ్మా నన్ను ప్రేమించే, ఎంతకుముందు నన్ను తిట్టేది నన్ను ప్రేమిస్తూ ఉంది, నన్ను ఆదరిస్తూ ఉంది, నన్ను బలపరుస్తూ ఉంది. తను ఎంతగా అబ్బో ఈమెతో స్నేహం చేస్తే నేను కూడా ఎలా అయిపోతాను అనుకున్నాను, కానీ ఆమెలో ఉన్న మార్పు ఎంత గొప్ప మార్పు. ప్రభు నందు ప్రియులారా, మన జీవితాలు మారాలి. ప్రభు అయిన యేసయ్య నీలోనికి వస్తే నీలో దీనత్వం రావాలా. అవునా కదా. నేను సాత్వికుడను, ఏమన్నాను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నన్ను నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రాణాలకు విశ్రాంతి కావాలంటే నేర్చుకోవాలా ప్రభు దగ్గర. దీనత్వాన్ని నేర్చుకోవాలా, సాత్వికాన్ని నేర్చుకోవాలా, ప్రేమను నేర్చుకోవాలా. విస్తారమైన పని పెట్టుకుంది తల్లి, ఏం చేస్తా ఉంది, తొందరపడి నీకు చింత లేదా, నా సహోదరు నన్ను విడిచిపెట్టి నీకు చింత లేదయ్యా, నీకు దిగులు లేదా. ఎంత ఇది అదే చెప్తుంటారు, అలిసిపోయాను అబ్బో అలిసిపోయాను అంటుంటారు. ఏది పిండి వంటలు చేసి ఆ పొయ్యి దగ్గర కూర్చొని అరిసెలుండి చెక్కలుండి చెక్కల తర్వాత చక్రాలుండి ఆ తర్వాత కాజాలుండి ఇయ్యుండి అమ్మ వినాలి, అలిసిపోయి అంతా అలిసిపోయింది. ఏమలిసిపోయింది, ప్రార్థించడానికి అలవదు, ప్రార్థించడానికి మోకాళ్ళు వంగవు, ప్రార్థనకి వెళ్ళటానికి కాళ్ళు రావు, పరిచయం చేయడానికి కాళ్ళు రావు. ప్రభువును స్తుతించే స్థితి జీవితాల్లో కోల్పోతాం. మా వినాల ఇది ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను విమర్శించడానికి కాదా, మా వినాలి విమర్శించడానికి. ఎలా మనం పండుగ వాతావరణం ఎలా కల్పిస్తూ ఉంటామో దేవుడు కూడా మా వినాలి. దేవుడు నీ విషయమై సంతోషించాలి లేదా, గొడవ చెప్పకండి. మా ఇటు చూడండి ప్రభు సంతోషించాలి లేదా. ఇప్పుడు ప్రభు పండుగ చేస్తున్నాం, ఇప్పుడు ప్రభు ఆనందించాలా మనం ఆనందించాలా? చెన్నయ్య ఎవరు ఆనందించాలా, మనమా ప్రభువా? మీ పిల్లడున్నారుకో వినాలా, పిల్లడున్నారుకో అడిగి నాకు మంచి డ్రెస్ కావాలా, లేకపోతే నాకు గొలుసు కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలని ఏడుస్తారు. ప్రభు అయిన దేవుడి గ్రంథం మనకి ఇచ్చారు. నా కుమారుడా నా కుమార్తె, నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, ఈ లోక మాలిన్యం నిన్ను విడిపించి నిన్ను పవిత్రునిగా చేసి పరలోకం నీకు ఇవ్వటానికి వచ్చాను కుమారుడా. నీ కొరకు బలి పశువుగా మారిపోయా, నీ కొరకు నన్ను నేను నీకు అప్పగించుకున్నా. నిన్ను పరిశుద్ధునిగా, నిన్ను పవిత్రునిగా, నిన్ను నీతిమంతునిగా, నిన్ను యథార్థవంతునిగా, నిష్కల్మషునిగా నిన్ను చేసి ఆ నిత్య రాజు నిన్ను చేర్చడానికి లోకానికి వచ్చాను కుమారుడా. వీటిని నీవు పొందు. వీటిని నీవు పొందినప్పుడే ప్రభు ఆనందించువాడుగా ఉంటాడు. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఎవరి విషయం సంతోషం? మారు మనసు పొందిన
ఒక్క పాపి విషయం పరలోకంలో సంతోషం అంట. చూడండి, ఇక్కడే లోకా సువార్త 15వ అధ్యాయంలో చూడండి. లోకా సువార్తలో 15వ అధ్యాయంలో చూస్తే ఆ మాట ప్రభు అయిన దేవుడు తెలియజేస్తాడు. అక్కడ 6-7 వచనాలు. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, చూడండి, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై, వినాలమ్మా, ఎవరి విషయమై? మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకములో సంతోషం. ప్రభు సంతోషం. నీ మారు మనసు పొందితే ప్రభు సంతోషిస్తాడు. అంతేనా? మారు మనసు పొందితే నేను ప్రభు సంతోషిస్తాడు. అంతేగాని నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు ప్రభువు కొరకు ఏది చేసినా, ప్రభువు కొరకు లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా ప్రభు సంతోషించడు. మార్పు చెందాలా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకోవా? ఇలా మార్పు చెందాలి. మార్పు చెందని నీ హృదయం దేవునికి పనికిరాదు. అందుకే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై. చూడండి, ఇక్కడే లేఖనాల్లో ఇదే లోకా సువార్త 9వ అధ్యాయం, లోకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనం. 57వ వచనంలో, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు వచ్చాడంట ప్రభు దగ్గరికి. ఆయన మార్గమును వెళ్ళుచుండగా ఒకడు వచ్చి, నీవెక్కడికి వెళ్ళినాను, నీ వెంట వచ్చిందని ఒకడు వచ్చాడు. ప్రభా, నీవెక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తానని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవుగా నివాసాలు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొండకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అక్కడికి మా వినాలి. ఏమున్నాయి? నక్కలకు బరియలు ఉన్నాయి. అంటే నక్క దేనికి సాదృశ్యం చెబుతాడు? తక్కరతనానికి, మోసానికి, అక్రమానికి, దగా చేయటానికి దాన్ని వాడతారు. నక్క తక్కరతనానికి, మోసానికి సాదృశ్యం. ఇప్పుడు నక్కలకు బరియలు, కుమారుడా, నీవు నన్ను వెంబడిస్తానంటున్నావు, నీ దగ్గర నాకు స్థలం లేదు. జిత్తులు ఏదేదో నన్ను పెట్టుకొని ఏదో సంపాదించాలనుకొని, ఏదో లబ్ధి పొందాలని, ఏదో ఒకటి ఆశించినాను రావాలనుకుంటున్నావు. కానీ నీకేమి లేదు, నీ హృదయంలో నాకు స్థలము లేదు. మా వినాలి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువుకు మన హృదయంలో స్థలం ఉందా? ప్రభు చేర్చుకునే విధంగా మన హృదయాలు ఉన్నాయా? ప్రభు ఆనందించకపోతే నీ నా పండగ వ్యర్థమే కదా. మా ఇది చూడండి, మన పండుగ ఇంత పండుగ చేశాం. కొత్త బట్టలు కాదు, ప్రభువును ధరించుకోవాలా. ఎవరు ధరించుకోవాలా? క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకున్నవారు అంటాడు. చూడండి, గలతీ పత్రికలో ప్రభువును ధరించాల. కొత్త బట్టలు ధరిస్తాం. కొత్త బట్టలు మనం ధరించేవారుగా ఉంటాం. చూడండి, ఇక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 27, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని? క్రీస్తును ధరించుకోవాలి. వినాలి, ఎవరు? క్రీస్తును ధరించుకునేవారుగా ఉండాలి. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ లేఖనాలు ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 3:18 చూడండి. నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును
నీ దిశ మూల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నానని ప్రభు అయిన దేవుడు లవోదిక సంఘంతో చెప్తా ఉన్నాడు. నీవు ధన వృద్ధి చేసుకుంటూ ఉన్నావు. ఇక్కడ చూడండి, నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటమవేయబడిన బంగారము నీ దిశమూల సిగ్గు కడగబడకున్నట్టు ధరించుకున్నటకు ఏముండాలా? సిగ్గు. తప్పు చేయటానికి సిగ్గుపట్ల ఈనాడు, పాపం చేయడానికి సిగ్గుపట్ల ప్రభు సన్నిధికి రావడానికి సిగ్గుపడేవారుగా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటాడు, ధరించుకోండకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకు నాయతో కొనుక్కోవాలి దేవుని దగ్గర. దేవునితో ఉన్నంత వరకు ఆదాం హవ్వలు దేవుని మాట విన్నంత వరకు వినాలా? ఎలా ఉన్నారు? మరి సిగ్గు వారికి తెలియదు. మహిమ 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 వస్త్రాలతో నింపబడ్డారు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో వారేమయ్యారు? దిగంబరులు అయిపోయారు. వినాలా? ప్రభు అయిన దేవుని మాట విన ప్రతి వాడు కూడా దిగంబరుడే. ప్రభు మాటకు లోబడిన ప్రతి వాడు కూడా దిగంబరుడే. వస్త్రాలు కట్టుకున్న వారుగా ఉంటాం, కానీ దేవుని దృష్టిలో వాడు దిగంబరుడుగా కనబడేవాడుగా ఉంటాడు. క్రీస్తును ధరించుకోవాలి. అందుకే ప్రభు నమ్మిన నీవు క్రీస్తుని హృదయంలో కలిగి ఉండు. ప్రభు నిన్ను ధరించేవాడుగా ఉంటాడు. ప్రభువును ధరించుకున్న వారుగా ఉంటాడు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథం 3:20 అంటాడు ఆయన, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నా. ఈ మాటలు ప్రభు తడుతూ ఉన్నాడు నిన్ను నన్ను. ఇంకా ప్రభువుకు నీ హృదయంలో స్థలం లేకపోతే, ప్రభు నీవు చేర్చుకున్న స్థితి నీకు లేకపోతే, పవిత్రత పరిశుద్ధత లేకపోతే ప్రభు నీలోనికి రాలేడు, నీతో ఉండలేడు, నీతో నడవలేడు, నిన్ను బలపరచలేడు, నీకు పవిత్రుడిగా చేయలేదు ఆయన. ప్రభు బహు స్పష్టంగా తెలియజేసేవాడుగా ఉన్నాడు ఇక్కడ. ఇదిగో 19వ వచనం, అదే 3:19లో నేను ప్రేమించు వాళ్ళని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నా, ఎవడైనను నా స్వరమిని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేను, నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ప్రైదల్లా చప్పట్లు కూడా దేవుని మైపడదాం. తలుపు తీ, ఇంకా మూసేవేమో. అన్నిటికీ తలుపులు తీశాం, అన్నిటికీ దూరాలు తెరిచాం, అన్ని పనులకు దూరాలు తెరిచిన వారిగా ఉన్నాం. లోక సంబంధమైన కార్యాల్లో, శరీర సంబంధమైన కార్యాల్లో నీవు ఆశించిన వాటి అన్నిటికీ తలుపులు తెరిచావు. ప్రభువుకు తలుపు తెరవకుండా, ప్రభువును చేర్చుకోకుండా క్రిస్మస్ నేను ఏమి ఈ సంవత్సరం భలే జరుపుకుందామంట. వాడు ఇక్కడ సిగరెట్ తాగుతాడు, చుట్ట తాగుతాడు, సారాయి తాగుతాడు. అబ్బా ఏం జరిపామంటే, ఏం జరిపేవారంటే దాదాపుగా 1,00,000 ఖర్చు పెట్టాను, అవి చేసాం, ఈ చేసాం, దండలు వేసాం, ఇంటికి లైటింగ్ వేసాను. అబ్బో ప్రభు నందు ప్రియులారా, ప్రభు ఏమో ప్రభువును బయట పెడతాం. ఇంటి మీద స్టార్, ఇంటిలో బారు, ప్రభునేం బయట. ఇంటి మీద స్టార్ ఉంటుంది, ఇంటిలో పండుగ వాతావరణం అంతా ఉంటుంది, ప్రభు ఏం బయట ఉంటాడు. అరే నన్ను బయట పెట్టి నన్ను బయట పెట్టి నా పండుగ మీరు చేస్తున్నారు, ఇదంతా మీకు అన్యాయమేనా అనుకుంటాడు ఆయన బయట. వినాలా? అదే ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళి నీ వెంట వస్తానంటే నక్కలకు బరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, తలవాల్సిన స్థలం లేదు. విధానం నిన్ను దీవించడానికి, నిన్ను ఆస్వాదించడానికి, నీలో ఉన్న చెడుగును దూరం చేయటానికి, నీలో ఉన్న పాపాన్ని దూరం చేయటానికి, ఆయన నీలో రావటాన్ని తలుపు తీయకపోతే ఆయన ఎలా వస్తాడు? జక్కయ్య తలుపు తీశాడు. వినాలా? జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య తలుపు తీశాడు. జక్కయ్య అనేకే, అయ్యా నేను నీ ఇంట ఉండవలసింది జక్కయ్య చేర్చుకున్నాడు. ఈ జక్కయ్యలు ఏమైంది? దానిలో మార్పు వచ్చేసి, అయ్యా నా ఆస్తిలో సగం బేగ దొరికిస్తా, అన్యాయంగా వసూలు చేశానయ్యా, ఇతరులను బాధించి వసూలు చేశానయ్యా, ఇతరులను కష్టపెట్టి వసూలు చేశానయ్యా, ఇతరులు అన్యాయంగా వసూలు చేశాను ప్రభా, నన్ను క్షమించు, సగం బీదలకు ఇస్తా, అన్యాయంగా దేనైనా చేస్తే 4 గంటలు చెల్లిస్తా. వినా అప్పుడు అంటాడు ప్రభు, ఇతడు
అబ్రహాముకు మాట ఎందుకు అనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రాయుధల్లా వినాలి. పాపాత్మల స్త్రీ కూడా ప్రభు దానికి వచ్చి తల కన్నీటితో పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచేది, పాదాలు ముద్దు పెట్టుకుంది. పాదాలు ముద్దు పెట్టుకు మానలేదు. అప్పుడు ఆ సీమోను ఇంటికి పిలిచిన సీమోను అంటాడు, అబ్బా ఈమె 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 ఎవతయో, ఈమె ఎటువంటిదో ఎరిగి ఉంటే ఆమెను ముట్టుకొనివ్వడు అని అనుకుంటాడు ఆయన. అయితే ప్రభు అన్న మాట వినాలి. అన్నీ తెలుసుకొని ప్రభు అంటాడు, సీమోనో, ఓ సీమోనో, నీతో మాట చెప్పాలయ్యా. ఏది ప్రభు చెప్పు అంటే, నేను నీటిలోకి రాగా నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఆమె నా ఇంటిలోకి వచ్చినప్పటి నుండి ఆమె కన్నీటితో నా పాదాలు తడిపింది. దైదల్లా తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, పాదాలకు అత్తరు పూసింది, పాదాలు ముద్దు పెట్టుకుంటూ మానలేదు. ఆమె విస్తారంగా ప్రేమించింది. వినాలా, విస్తార ప్రేమతో చేసింది. ఆమె తన దోషాలు పశ్చాత్తాప హృదయంతో, తన పాప దోషాలన్నీ కన్నీటితో పశ్చాత్తాపంతో పాదాలు కడిగింది. ఆమె విస్తార పాపలు క్షమించబడేది. ప్రభునందు ప్రియమైన వారులారా, అది అది ప్రభు నిజమైన క్రిస్మస్ అంటే అది. సమరయ స్త్రీ వచ్చి, అయ్యా ఆ నీళ్ళు, ఆ జీవజలం నాకేమని కోరుకుంది. అది క్రిస్మస్ ఆనందం. అది ఆ ప్రభు అంటే అక్కడ మీకు తెలియని ఆహారం నాకున్నది. అమ్మా వినాల మాట చెప్పి ముగిస్తా. శిష్యులైన వారు ఊళ్ళోకి పోయి ఆహారం తెచ్చారు ఆయనకు. ప్రభా ఇదిగో ఆహారం తెచ్చారు తినమంటే, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఏందయ్యా నీకు? ఎవరైనా ఇదని తెచ్చేదేమో అనుకున్నారా? ఎవరైనా ఏదైనా తెచ్చేదేమో అనుకున్నా. ఏంటి ఆహారం అంటే అక్కడ చూడండి, మాట చదివి నేను ముగిస్తా. చూడండి లేఖనాల్లో యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందని ప్రభు చెప్పిన మాట చూస్తాం అక్కడ. ముప్పై 31వ వచనం, 31:4-31. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని, అందుకు ఆయన భుజించుటకు భోజనం చేయమని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకటి చెప్పుకొని, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట ఆయన పని తొదముట్టించుట నాకు అది ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం, ఆయన పని తొదముట్టించుట నాకు ఆహారం. ఆయన ఆహారం ఏం తెలుసా? అప్పగించిన పని తొదముట్టించడమే, దేవుని చిత్తం నెరవేర్చుటే. వినాలం, మన ఆహారం కూడా దేవుని చిత్తం నెరవేర్చుటే మన ఆహారమై ఉండాలా. ఆయన అప్పగించిన వినాల ఈ రక్షణ భాగ్యాన్ని మా ముగుస్తున్నా. ఈ రక్షణ భాగ్యాన్ని ఎంతవరకు కడ వరకు కొనసాగించుడే ఆయనకు ఆహారం. కనుక ఆయన మెప్పించడం ఏమేమో చేయటం కాదు, చిత్తం నెరవేరిస్తే చాలు ప్రభు నీ యందు ఆనందించి, అదే నిజమైన క్రిస్మస్. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మనం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వినాలా. మనం ఆనందించడం కాదు, ఎవరు? ఆ క్రిస్మస్ ప్రభువు ఆనందించాలా, ప్రభు సంతోషించాలా. నీవు చేస్తున్న నీ ఆరాధన, అమ్మా నీవు చేస్తున్న నీ ప్రార్థన, నీ స్తుతి, నీ అర్పణ దేవుడు అంగీకారంగా ఉండి, ప్రభు నా కుమారుడు నన్ను స్తుతిస్తూ ఉన్నాడు, నా కుమారుడు నా ఇష్టం నెరవేరుస్తూ ఉన్నాడు, నా కుమార్తె నా చిత్తం నెరవేర్చేదిగా ఉన్నదని ప్రభు ఆనందించి ఇంకా దీవించే విధంగా మన ఆరాధన, ఈ క్రిస్మస్ ఆరాధన ఉండినట్లు దేవుడు కృప చూపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ తల వంచి మోకరిద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ చిత్తం నెరవేర్చబానుగా నేను ఉండాలి ప్రభువా. మీ ఉద్దేశం నా జీవితం నెరవేర్చబడాలి ప్రభువా. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నేను అనుభవించాలి.
మీరు ఆనందించే విధంగా నా క్రిస్మస్ ఆరాధన ఉండాలి, నా క్రిస్మస్ పండుగ ఉండాలి, నా కుటుంబం ఉండాలి ప్రభా. మీరు సంతోషించే విధంగా, మీరు నా హృదయంలో ఉండే విధంగా, నా కుటుంబంలో ఉండే విధంగా, నా కుటుంబం ఉండినట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం. దేవుడు నిన్ను అలా చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఆ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీ కుటుంబంలో జరిగించాలని, నీలో జరిగించాలని ప్రభు కోరి ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడిన వారిగా ఉన్నారు. మనం సరి చేసుకుందాం. ఇంకా ప్రభు నాలోనికి రాయ్యా, నా హృదయంలోనికి రాయ్యా. ఇదిగో నా తండ్రి, నక్కలు బరిలు ఉన్నట్లు కాదయ్యా, తలవాల్చుకున్న స్థలము లేని రీతిగా కాదయ్యా, మీరు నాలో నివసించాలి ప్రభా. నాలో నీకు స్థలం ఇచ్చేవానిగా, నా కుటుంబానికి స్థలం ఇచ్చేవానిగా, మీరు సంతోషించే విధంగా, పరలోకం సంతోషించే విధంగా మా క్రిస్మస్ ఆరాధన ఉండినట్లు మీరు ప్రభు దయచేయమని ప్రభుని ప్రార్థిద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ తండ్రి వందనాలు. విత్తబడిన వాక్యం నీది గడుపుదల ఫలింపచేయి ప్రభా. కనికరించు మా దేవా, మీ కృప కనికర కటాక్షలు మెండుగా మా మీద ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించు మా దేవా. మీకు